నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశంలో సమృద్ధిగా సరఫరా అవుతున్న సరుకు మరియు విదేశాల నుండి పోటెత్తుతున్న దిగుమతులతో ధరల పెరుగుదలకు కళ్లెం పడుతుండగా స్టాకిస్టులు ఆందోళన చెందుతున్నారు. అయితే రైతులకు మాత్రం మద్దతు ధరకు ధీటుగా లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున ఎడతెరిపి లేకుండా మార్కెట్లకు సరుకు తరలిస్తున్నారు. తమిళనాడులో కొత్త సరుకు అత్యంత నాణ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజులలో కొత్త సరుకు రాబడులు పోటెత్తనున్నాయి. తమిళనాడులోని శివగిరి, ముత్తూరు, మైలంపాడి ప్రాంతాలలో ప్రతిరోజు 400 బస్తాల రైతుల పాత సరుకు అమ్మకంపై నలుపు తెలుపు మిక్స్ సరుకు 13,500 నుండి 15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట ప్రాంతాల శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు 9,500 నుండి 10,000, ఒంగోలు సరుకు 9,900 నుండి 10,000, కడప, పులివెందుల, దువ్వూరు ప్రాంతాలలో గత వారం 4 నుండి 5 వాహనాల తెల్లనువ్వుల రాబడిపై స్థానికంగా ప్రతి క్వింటాలు 10,800, విరుద్నగర్ డెలివరీ 75 కిలోల బస్తా 8,500, బద్వేలులో ఎర్ర నువ్వులు స్థానికంగా 10,000, తెలంగాణలోని భద్రాచలంలో 1 నుండి 2 వాహనాల కొత్త నువ్వులు రాకపై ప్రతి క్వింటాలు 10,000 నుండి 10,200, విరుద్నగర్ డెలివరీ 75 కిలోల బస్తా 8,000 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హళ్లింగ్ నువ్వులు 10,900 నుండి 11,000, 99.1% సరుకు 11,500 నుండి 11,600, హళ్లింగ్ సరుకు 99.97% ముంద్రా, ముంబై డెలివరీ 14,350 నుండి 14,400, 99.98% ప్రీమియం సరుకు 14,500, కాన్పూర్లో హళ్లింగ్ సరుకు 10,900 నుండి 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఒడిశాలోని మల్కంగిరిలో 5 నుండి 6 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై 8,000 నుండి 8,200 లోకల్ లూజ్ మరియు పశ్చిమ బెంగాల్లో గత వారం 2 నుండి 3 వాహనాల యాసంగి సరుకు అమ్మకంపై 3% ఎఫ్ఎఫ్ క్లీన్ సరుకు 9,000 నుండి 9,100, 2% ఎఫ్ఎఫ్ సరుకు 10,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో రైతుల సరుకు 8,500 నుండి 9,500 మరియు గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద 95% సరుకు 8,500 నుండి 9,500, హళ్లింగ్ సరుకు మీడియం 9,500 నుండి 10,500, నాణ్యమైన సరుకు 10,600 నుండి 10,900, 98.2% సరుకు 9,900 నుండి 10,800, 99.1% 10,600 నుండి 10,900. తెల్ల నువ్వులు కిరాణా రకం 11,800 నుండి 11,850, జెడ్ బ్లాక్ ప్రీమియం సరుకు 25,500 నుండి 26,000, నల్ల నువ్వులు 23,000 నుండి 25,000, సాధారణ రకం 17,000 నుండి 22,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.